హలో, హాయ్, అందరు బాగున్నారా? నేను ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్దామని వచ్చాను. చాలామందికి ఆకలి కావట్లేదని అన్ని హాస్పిటళ్ళు, టానికులు అన్నీ ఎన్నెన్నో వాడుతూ ఉంటాము. ఆ వాడినంతసేపే మనకు ఉపయోగకరంగా ఉంటాయి. తర్వాత మనకు అవి ఉపయోగపడవు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకోవాలి. నేను చెప్పిన విధంగా వాడండి. చాలా వరకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఫ్రీగా ఉండొచ్చు. సొంటి పొడి, మీకు అందరికీ సొంటి అనేది తెలిసే ఉంటుంది. మన పెద్దల కాలం నుంచి సొంటి పొడి అంటే అందరూ చెప్తూనే ఉంటారు. కడుపుతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సొంటి పొడి తాగమని చెప్తారు. ఎందుకని అంటే కడుపుతో ఉన్న వాళ్ళకి ఆకలి అనేది మందగిస్తుంది. సొంటి పొడి తాగడం వల్ల వాళ్ళకి ఆకలి అవుతుందని చెప్తారు. అందువల్లే పెద్దవాళ్ళు పిల్లలు ఏవైనా కడుపులో బేబీకి కూడా అవి తిన్నది ఏమైనా ఉంటే రిమూవ్ అవుతుంది అని చెప్పి వేడి నీళ్ళల్లో సొంటి వేసుకొని పాలల్లో సొంటి పాలు తాగమని చెప్తారు. మనము ఈ సొంటిలో ఒక ఎంజైమ్ ఉండిద్ది. దానివల్ల మనకి ఆకలి అనేది బాగా అవుతుంది. మనం ఉదయాన్నే అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో కొంచెం సొంటి పొడిని దాంట్లో ఒక నెయ్యి వేసుకొని మొదటి ముద్ద తిన్నామంటే మనకు ఆకలి అనేది చాలా బాగా అవుతుంది. సొంటి పొడి చాలా డైజెస్ట్ సిస్టమ్ని మెరుగు చేస్తుంది. సొంటి పొడి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. సొంటి పొడి తాగడం వల్ల మనకు నిద్రలేని అనే సమస్య నుంచి కూడా దూరం అవుతుంది. బాలింతలకి సొంటిని నూరి కళ్ళ ద్వారా కూడా కళ్ళ కూరకు రాస్తారు. ఎందుకంటే ఆ వేడి నీరు అనేది ఏమైనా ఉంటే బయటికి రిమూవ్ అవుతుందని. తలనొస్తే కూడా సొంటి పొడి వేసుకొని కట్టు వేసుకుంటారు. తలనొప్పి తగ్గుతుందని. ఇన్ని ఉపయోగాలు ఉండగా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ప్లీజ్ 1 లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.